దాని మీద ఐడియా ఉన్నాడు, దాన్నే వర్క్ చేస్తాడు. ఒకసారి మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, ఇది ముఖ్యంగా మీరు గమనించాలి, గుర్తించాలి, గుర్తుంచుకోవాలి కూడాను. ఈ నెల అంటే మార్చి 31, 2023 మార్చి 31 రాత్రి 12 గంటల లోపు, అంటే 12 గంటల వరకు మాత్రమే కూపన్స్ వస్తాయి. అదే ఏటీఎంలోకి క్యాష్ వస్తుంది. అయితే మీరు ఏటీఎంలోకి పంపించిన క్యాష్కి మీరు ఏదైతే మన అకౌంట్ పంపించారో అవి మాత్రం ఏప్రిల్ 1 కూడా ఇచ్చేస్తాము. అలాగే ఈ నెల 31 తర్వాత కొత్తగా కూపన్ క్రియేట్ కాదు. మనం తీసుకున్న టైం ఏంటంటే మార్చి 31 నైట్తో మీరు మీ ఏటీఎంలో క్యాష్ వేసుకోవడం లాస్ట్. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, 1వ తారీఖుని 24 గంటల తర్వాత కదా మనం ఇప్పుడు చేస్తున్నాం. ఈరోజు వేసిన క్యాష్కి ఏటీఎంలోకి మరుసటి రోజు వస్తుంది 24 hours తర్వాత. మరి 31ని మీరు వేసిన క్యాష్కి 24 hours తర్వాత వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా ఏటీఎంలో వేస్తాం. దాన్ని మీరు కూపన్ డౌన్ చేసుకోండి, కూపన్స్ అన్నీ తీసుకొని స్టోర్ చేసుకొని ఉంచేసుకోండి. అంటే 1వ తారీఖు నైట్ వరకు చేస్తాం, క్యాష్ వేస్తాం. ఆ తర్వాత అంటే అప్పటి వరకు ఉన్నదన్నింటికి మీరు క్యాష్ తీసుకోండి. అదే ఐ మీన్ కూపన్స్ క్రియేట్ చేసుకొని ఉంచుకోండి. ఇది సేవింగ్ కూపన్స్. ఆ తర్వాత ఒక్క కూపన్ కూడా మనం క్రియేట్ చేయలేం, అవదు. మీరు ఆల్రెడీ చూసుంటారు ఎస్సీ కూపన్ ఎలా ఉంటుందంటే, నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషను, అలాగే టీటీ అంటే 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఎలాగైతే మనకు ఆగిపోయి ఇంకా తర్వాత ఇంక ఇవ్వలేదు, అలాగే ఇది ఇవ్వరు. అలాగే 21 అనేది మీరు యాక్టివేట్ చేసుకోవడానికి చివరి రోజు. అంటే ఏప్రిల్ 21 అనేది మీరు యాక్టివేట్ చేసుకోవడానికి చివరి రోజు. ఆ రోజు తర్వాత 22 మీ దగ్గర కూపన్స్ మిగిలిపోయి అనుకోండి, పనికి రావు. నేను ముందుగానే చెప్తున్నాను, నన్ను ఎవరు రిక్వెస్ట్ చేయొద్దు, ఏ సీనియరు ఈ విషయంలో నాకు కాల్ చేయొద్దు. నా దగ్గర 100 ఉండిపోయండి, లేదంటే 10 ఉండిపోయండి, 1000 అసలు ఏది మాట్లాడొద్దు, ఇంకా అవదన్నమాట. ఈ లోపే వాడుకోండి. నెల రోజుల ముందు చెప్తున్నాను. ఈ వాళ్ళతో పోల్చితే 32 రోజుల ముందు మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాను. కాబట్టి 21వ తారీఖు నైట్ 12 గంటల తర్వాత ఇంకా యాక్టివేషన్ ఆపేస్తాను, ఇంక ఉండదు. మళ్ళీ మే 23కి మీకు ఎక్స్చేంజ్లోకి మీకు వెళ్తాయి. కాబట్టి తప్పనిసరిగా దీన్ని అర్థం చేసుకొని పాటించండి. మళ్ళీ నాకు టైం కావాలి అని చెప్పేసి మాత్రం అడగండి. అలాగే నేను మీతో మాట్లాడేది బహుశా ఇది చివరి వాయిస్ అయి ఉండొచ్చు. నాకు చాలా వర్క్ ఉన్నది. మీ అన్నింటిని తీసుకెళ్ళి ఆ ఎక్స్చేంజ్లో పెట్టడం, లేదంటే ఇప్పుడు మనకున్న ప్రాజెక్టులన్నీ తీసుకురావడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాకు ఇది ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇది ఆడిట్ చేసుకోవాలి. ఇది మనకి కాయిన్కి లాస్ట్ మంత్ కాబట్టి ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి కేవైసీ చేయించి, కేవైసీ అయిన ప్రతిదాన్ని తీసుకెళ్ళి ఎక్స్చేంజ్లో పెట్టాలంటే 1 ఇయర్కి రెడీ అవుతారు. 1 ఇయర్ కల్లా అప్పటికల్లా కేవైసీ క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని అందరికీ పంపించండి, ప్రతి ఒక్కరికి పంపించండి. ఎందుకంటే మళ్ళీ టైం ఉన్నది అనుకొని వాళ్ళు దాయడం, తర్వాత అమ్ముకోవచ్చులే అని చెప్పేసి మర్చిపోవటం, అలాంటివి ఏమి ఉండకుండా చూడండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ డాడీస్.